మరి సమయంలో దేవుడు ఏర్పరిచినటువంటి మరి వాక్యాన్ని ధ్యానించుండగా మనందరికీ ఆ ప్రభువైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మరి వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఎందుకంటే ఈ దినాన్న శ్రమకాలపు ముగింపు దినం. ఈ దినాన్న మనం పురస్కరించుకుని ఈ రాత్రి చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రభు యొక్క బల యొద్దకు చేరతారు. ఏమి జ్ఞాపం చేసుకున్నారు ఈ 40 రోజులంటే, ఆయన మా కొరకు ఎలాగైతే బలైపోతున్నాడో, ఆయన ఎలాగైతే శ్రమ పడబోతున్నాడో అనే దానికి సిద్ధపాటుగా ఈ 40 దినాలు కూడా ఏం చేశారంటే కష్టపడ్డారు. ప్రతిదినము కూడా దేవాలయానికి వెళ్ళారు, ప్రతిదినము కూడా దేవుని యొక్క వర్తమానాలు విన్నారు. మరి ఏం నేర్చుకున్నారు అని ఒక్కసారి ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు శ్రమ అనేటువంటి ఒక మాటను జ్ఞాపం చేసుకుంటే కనుక ఆయన పాఠంగా దాన్ని నేర్పుతుంటాడంటే, ఏం చేస్తుంటాడంటే నేర్పుతుంటాడు పాఠంగా. ఎందుకంటే స్కూల్లో పిల్లలకు కూడా ఏం చేస్తుంటారంటే పాఠాలు నేర్పుతారు. ఆ పాఠాల్లో వివిధ రకాలైనటువంటి తత్వం ఉంటుంది. నేర్పే విధానంలో 3 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే పుస్తకాల ద్వారా వాళ్ళకి ఏం చేస్తారంటే పాఠాలుగా బోధిస్తారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి కొన్ని థియరీస్ ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు ల్యాబుల్లో అనమాట. అంటే ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్లు చేస్తే మాత్రమే అది అర్థమవుతుంది. అది కూడా ఏంటంటే పాఠాలు బోధించడమే, నేర్పించడమే. మూడోది ఏంటంటే భౌతికంగా వాళ్ళని తీసుకెళ్ళి ఆ ప్రదేశాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళు తిప్పడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా పరిపూర్ణంగా పాఠం పైన దృష్టి పడుతుంది అనమాట. అంటే వాళ్ళు బుర్రలోకి అది ఏం చేస్తుంటారు చూపిస్తారు. అంటే పాఠాన్ని నేర్పే విధానం ప్రపంచంలో ఏముందంటే వివిధ రకాలుగా ఉన్నాయి. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు కూడానండి తను ఇచ్చినటువంటి దైవ గ్రంథమైనటువంటి తన మాటలతో కూడుకున్నటువంటి బైబిల్ని మనకిస్తూ ఈ బైబిల్ బోధ ద్వారా మనకి ఏమవ్వాలంటే పాఠాలు నేర్పించాలనుకున్నాడు, కొన్ని సన్నివేశాలు నేర్చుకోవాలనుకున్నాడు. మరికొన్ని ఏంటంటే ఈ బాధలను ఈ శ్రమలను కూడా మనము స్వయంగా అనుభవించి లోకంలో దేవుని కోసం బ్రతికి ఇంకొన్ని పాఠాలు నేర్చుకోవాలని కూడా దేవుడు ఏం చేశాడంటే శ్రమానుభవాన్ని సిద్ధపరిచాడంటే ప్రతి విషయంలో కూడా. ఇది జ్ఞాపం చేసుకుంటే కనుక ప్రభు మనకి శ్రమ అనేసరికి ఏదో మనం ఏదో ఏర్పరచుకుని మనం ఏదో కొద్ది దినాలు సిద్ధపాటు చేసుకుని వాటిని అక్కడితో ముగించుకుని విడిచిపెట్టేది కాదు. శ్రమ అంటే ఏంటంటే దేవుడు ఏర్పరిచేది. ఎందుకు ఏర్పరుస్తాడు శ్రమ? ఏంటంటే ప్రభు జీవితంలో శ్రమ పడ్డాడని రాయబడుతుంది. ఎన్ని దినాలు శ్రమ పడ్డాడైనా? 40 దినాలు శ్రమ పడ్డా? 40 దినాలు కాదండి, ఆయన జీవితంలో శ్రమ పడిన దినాలు 40 కాదు. ఎన్ని దినాలు రాయబడిందంటే ఒకసారి చూడగలిగితే కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూస్తే 7వ వచనం చూసినట్లయితే పిల్లల ఒక మాట రాయబడింది. అక్కడ ఏమన్నాడంటే శరీరధారి ఉన్నటువంటి దినముల్లో యేసుక్రీస్తు వారు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమంటే అంగీకరింపడ్డాడని రాయబడిందండి. శరీరధారి ఉన్నటువంటి దినములన్నింటిలో అంటే సుమారుగా 33.5 సంవత్సరాలు మనం అనుకుంటే కనుక ఆ 33.5 సంవత్సరాలు కూడా శరీరం ముందు నిలిచి ఉన్నటువంటి ఆ కాలమంతట్లో కూడా ఆయన శ్రమ పడ్డాడని రాయబడింది తప్ప బైబిల్లో 40 దినాలు శ్రమ పడ్డాడు, 30 దినాలు శ్రమ పడ్డాడు, 10 దినాలు శ్రమ పడ్డాడని మనం ఈరోజు చెప్పుకుంటూ వీటిపై ఆధారపడి మాత్రం ఏం చేస్తున్నామంటే శ్రమ దినాలుగా ప్రకటిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారి దినాలకు వచ్చేసరికి శరీరం దినాలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చేసరికి ఏం రాయబడిందంటే ఆయన శరీరధారి ఉన్న దినములన్నింటిలో కూడా ఏమేంటంటే ఆయన శ్రమ పడ్డాడంటే శ్రమ పడ్డాడు. ఇక ఆయన చెప్తున్నటువంటి కిందకి వెళ్ళేసరికి ఈ శ్రమల ద్వారా ఆయన ఏ పాఠం నేర్చుకుంటూ రాయబడుతూ 8వ వచనం ఏంటంటే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడటండి. అంటే శ్రమ ఏం నేర్పించాలన్నమాట అయితే ఇప్పుడు విధేయత. 40 దినాలు ఏర్పరచుకున్నారు, లేకపోతే ఇంకో 10 దినాలు ఏర్పాటు చేసుకుని ఇంకో 50 దినాలు ఏర్పాటు చేసుకోండి, లేకపోతే ఒక సంవత్సర కాలాన్ని ఏర్పాటు చేసుకోండి. జీవితకాలంలో ఏర్పరచుకున్నటువంటి కాలములో నువ్వు అనిపించేటువంటి శ్రమ వలన నువ్వేం నేర్చుకోవాలని రాయబడిందంటే విధేయత నేర్చుకోవాలంటే. అంటే యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమల వలన విధేయత నేర్చుకుంటే మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రమ దినాల వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే చాలామందికి ఏమీ తెలియదు. విధేయత అంటే తెలుసు కదా, ఒకసారి పాఠం చెప్పాం మనం. అంటే విధేయత అంటే ఏంటంటే లోబడ్డం, చెప్పినట్టుగా చేయడం, ఏదైతే అవసరమో దానికి తగినట్టుగా మారిపోవడం. అంతేగాని శ్రమ ఎదురవగానే దేవుడిని దూషించడం, శ్రమ ఎదురవగానే దేవుడిపై తిరుగుబాటు చేయడం, శ్రమ ఎదురవగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలామంది చేసే పనులు అవే కదా. అంటే శ్రమ ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విధేయత, ఇంకా లోబడాలన్నమాట. అండి దేవుడు ఒక శ్రమను మన జీవితంలోకి రప్పించాడంటే మనం ఏం చేయాలంటే ఇంకా లోబడాలి, ఇంకా తగ్గిపోవాలి తప్ప శ్రమ వచ్చింది కనుక దేవుడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోకూడదనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తన జీవితంలో కూడా శరీరధారి ఉన్నటువంటి దినములన్నింటిలో కూడా శ్రమ పడ్డాడు.
ఈ శ్రమ ద్వారా తను ఏం నేర్చుకున్నాడు, ఏం పొందుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. ఇంకా ఎందుకంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ఒకరోజు 2 రోజులు కాదండి. ఆయన సువార్త ప్రకటించక మునుపు ఆయన తల్లి గర్భం పడినది మొదలుకొని తల్లికి అవమానం, భూమి మీద పడినది మొదలుకొని ఆయనకి అవమానం, ఎన్నో మాటలు, చాలామంది తిడుతూ తోసిపుచ్చుతూ చిన్నగా మాట్లాడుతున్నాడు. ఆయన సువార్తకు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆయన అవహేళనగా మాట్లాడడం, రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించడం, కొండపేట మించి తోసేయడానికి ప్రయత్నించడం, నువ్వు పెద్ద గొప్పవాడిని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు గొప్పవాడేమి కాదని అనడం, నువ్వు క్షమించడానికి నీకు అర్హత ఏముందని అడగడం, మేము అబ్రహాము సంతానం అని చెప్పడం, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టాడని చెప్పడం. ఈ మాటల వలన కావచ్చు, వాళ్ళ క్రియల వలన కావచ్చు, ప్రభు ఏమైపోయాడంటే బాగా నలిగిపోయాడండి. ఈ నలిగిపోతున్నప్పుడు కూడా నేను ఏం చేశానని నలిగిపోతున్నాను ఒకసారి ప్రశ్నించుకుంటే, దేవుని మాటలను సమాజానికి అందించడంలో నలిగిపోతున్నాడండి. ఆయన శ్రమ పడుతున్నాడు. అప్పుడు అనుకోలేదండి, ఈ మాటలు అందించడం వల్లే కదా నేను శ్రమ పడుతున్నాను, ఇది వదిలేస్తే పోలే అనుకోలేదు. ఆయన ఏమనుకుంటే తెలుసా అండి, ఇంకా నేనేం చేయాలి, దేవుని మాటకి లోబడాలి. ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అవహేళన చేసినా, వీటన్నిటి ద్వారా నేను ఏం నేర్చుకోవాలంటే దేవుడు నాకు పంపిస్తున్న శ్రమను బట్టి నేను విధేయత నేర్చుకోవాలి అనుకున్నాడు ఏంటంటే. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఏర్పరచుకున్నటువంటి 40 దినాలు శ్రమ దినాలు కాదు, ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నవి కాదు, దేవుడు ఏర్పరిచినవి శ్రమ దినాలు ఉంటాయి మన జీవితంలో. అవి మనం ఊహించలేనటువంటి శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తుంటాయి. కానీ ఈ శ్రమలన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే ఇంకా దేవునికి లోబడ్డం, ఇంకా దేవునికి దగ్గరగా ఉండడం ఏం చేయాలంటే నేర్చుకోవాలంటే. యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట చూస్తే, యోబు గారి జీవితం బాగా తెలుసు మనకి. యోబు గారికి శ్రమలు వచ్చాయి. ఎలా వచ్చాయని రాయబడింది? ఒక దినమందే వచ్చాయంటండి. ఎన్ని శ్రమలు వచ్చాయి? ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, ఒక ఇబ్బంది తర్వాత మరో ఇబ్బంది. ఇలా ఎదురవుతున్నప్పుడు ఆయన ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టడానికి ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదండి. ఏమన్నా తెలుసా అండి, నా తల్లి గర్భం ఉంది దిగంబరిగా నేను ఏం చేశాను, ఈ లోకానికి వచ్చాను, మరలా దిగంబరిగా ఈ లోకాన్ని విడిచి ఆయనటువంటి లోకానికి వెళ్ళిపోతాను, నేను ఏం తెచ్చుకున్నానని బాధపడాలి, తెచ్చుకోలేనటువంటి నేను ఏది పోయిందని బాధపడాలని అడిగాడండి. మనం ఎప్పుడైనా అలా అంటామండి? నిజంగా అనగలిగి ఉండాలండి. దేవుల్లో ఉన్నటువంటి వాడు యోబు గ్రంథంలో మనకు ఉన్నటువంటి మాటను బట్టి, ధైర్యాన్ని బట్టి మనము కూడా ఇలాంటి మాటలు శ్రమ వచ్చినప్పుడు ఎందుకండి నేను శ్రమ పడాలి అండి, ఎందుకండి కుంగిపోవాలి, నేను ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నేను దేవుడికి ఎందుకంటే దూరం అయిపోవాలి, నేను ఏం తెచ్చుకున్నానని, నా తల్లి గర్భం నుంచి వస్త్రాలు కూడా నేను ఏం చేయలేదు, తెచ్చుకోలేనటువంటి వాడిని నేను వెళ్ళేటప్పుడు వస్త్రాలు కూడా నాకు ఏం చేయరు, పెట్టకుండా వెళ్ళిపోతాను, నాకు ఎందుకండి ఈ బాధలు అనాలి అంతే తప్ప. ఏమండి ఏదో కొడుకును పోగొట్టున్నందుకు కానీ, లేదా ఆస్తిని పోగొట్టుకున్నందుకు కానీ, ఏమండి దేవుడు ఏం చేశాడు నాకు అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? దేవుడు నాకు అన్యాయం చేసేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారండి. కానీ యోబు తన జీవితంలో తన నోటి ద్వారా కూడా ఏం చేయలేదంటే ఒక పాపం కూడా దేవుణ్ణి దూషించకుండా ఏమంటే జాగ్రత్త పడినటువంటి వాడే కనబడుతుంటాడు మనకి. ఇది యోబు గారు తన గ్రంథం ముందు రాస్తున్నటువంటి ఒక మాట చూస్తే, యోబు గ్రంథము 36:15 చూస్తే, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన వారిని ఏం చేస్తాడంటే విడిపించును అని రాయబడిందంటే. ఏం జరుగుతుందంటే అండి, శ్రమపడు వారికి వారి శ్రమల్లో నుండి దేవుడు ఏం చేస్తాడు వాళ్ళందరినీ కూడా అంటే విడిపిస్తాడు. ఎప్పుడైనా సరే గుర్తించుకోండి, ఒక శ్రమ మనకు ఎదురైనప్పుడు ఒక బలమైనటువంటి వాక్యం మన దగ్గర ఏముందంటే, మనకు శ్రమలు వచ్చాయి, ఈ శ్రమలు కలకాలం ఏమవ్వవు, మనతో పాటు ఉండవు. శ్రమలు ఏమైపోతాయి, వెళ్ళిపోతాయి. ఎవరి వల్ల వెళ్ళిపోతుందంటే దేవుని వల్లనే వెళ్ళిపోతుంది. శ్రమ ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్లనే వచ్చింది. నిజంగా శ్రమలు ఎవరికి వస్తాయి తెలుసా అండి? దేవుని వల్ల శ్రమలు ఎవరికి వస్తాయి తెలుసా అండి? భక్తులకు వస్తాయి. కానీ మనకి శ్రమలు వస్తున్నాయి కదండి అంటే అది దేవుని వల్ల వచ్చిన శ్రమలు కాదు. ఎవరు తెచ్చుకున్న శ్రమలు అయ్యి? స్వయంకృత అపరాధాలు, నువ్వు తెచ్చుకున్న శ్రమలు అవి. వాటికి మరలా దేవుడు నాకు కలిగించాడు శ్రమలండి. ఈ శోధన ఎక్కువైపోతుందండి. ఈ మాట మనం చెప్పకూడదు. మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుని వలన, దేవుని భక్తిగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ పనుల్లో ఉంటున్నప్పుడు మనకు శ్రమ వస్తే ఏమంటే ఆ శ్రమలు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మనకి దూరం చేస్తాడు. తెలుసు కదా, పేతురు గారి గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో మీరు ఒక దొంగతనం చేయడం వల్ల కానీ, ఒకరిని పాడు చేయడం వల్ల కానీ మీరు దెబ్బలు తింటే దానివల్ల ఉపయోగం ఏముంది? అది హితమవుతుందా అని అడుగుతాడండి. అది ఎలా హితమవుతుందంటే, నువ్వు దేవుని పనిలో ఉండి దేవుని కొరకును ఒకవేళ దెబ్బలు తింటే, నువ్వు హేళనకు గురైతే కనుక అది హితమవుతుందని కూడా ఏం చేస్తాడంటే ప్రభు అక్కడ ఈ సందర్భాన్ని మనం ఇక్కడ యోబు గ్రంథంలో చూడగలిగితే అక్కడ అన్నాడండి ఆయన, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయును. ఏం చేస్తాడంటే అండి, ఆ బాధపడుతున్నప్పుడల్లా, కుంగిపోతున్న ప్రతి సమయంలో, ఈ సువార్త కార్యక్రమాల్లో పాంప్లెట్లు చేతబట్టి మీరు బయటికి వెళ్తున్నారు, పంచుతున్నారు, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏం చేస్తారు ఈసారి? మీరు ఉన్నప్పుడు చాలా బాగుందమ్మా అంటారు, లేకపోతే మరొక మాట అనొచ్చు, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత హేళనగా మాట్లాడతారండి, ఎక్కిరిస్తుంటారు.
వీళ్ళు ఏదో చేసేద్దామని చూస్తున్నారని చెప్పేసి నవ్వుతుంటారు పక్కన. సరే, ఒకవేళ మనకి వినపడినా వాటిని మరొకరు మనకి చెప్పినా మనం ఒకటే అనాలి, దేవుని ఎదుట సంతోషపడాలంటండి, గెంతులు వేయాలంటండి. ఎందుకంటే నేను దేవుని కోసం ఏమవుతున్నానంటే శ్రమ పడుతున్నాను. ఈ శ్రమల తర్వాత నాకు ఏం కలుగుతుందంటే గొప్ప మెప్పు కలుగుతుంది. పైగా ఈ శ్రమల వల్ల నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విధేయత అనేటువంటి విషయాన్ని కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వాక్యం ద్వారా మనం గమనించాలంటండి. మరి యేసుక్రీస్తు వారి జీవితంలో అదే కనపడుతుంది కదండి. ఆయన పొందిన దెబ్బల చేత అంటండి. ఎన్ని దెబ్బలు తిన్నాడైనా? ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంటే, కొరడ దెబ్బలు. అది కాకుండా పిడిగుద్దులు తిన్నాడు, ఏమండి గుద్దులు తిన్నాడు, ఉమ్ము వేశారు ముఖం మీద, ఎంతో అవమానమించారు, ఎంతో తోసుకుంటూ కొట్టుకుంటూ లాక్కుంటూ చాలా అవమానపరిచారు. వీటన్నిటి ద్వారా కూడా ప్రభు ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. అదే సిలువ ఎక్కినప్పుడు దేవుడిని ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదంటే దూషించలేదు. ఇంకా అంటాడండి, తండ్రి నా చేయాల నీవు విడిచావు, ఇంకా నా చెయ్యి నువ్వు పట్టుకుని ఉంటే నువ్వు ఇంకేం చెప్తావు ఆ సంగతి కూడా నేను ఏం చేస్తాను, నా జీవితంలో జరిగించింది కదా అంటాడండి. చివరి వరకు దేవుడు ఏదైతే రాసుకున్నాడో, ఏదైతే చేయాలన్నాడో పూర్తిగా నెరవేర్చిన వాడిగా యేసుక్రీస్తు వారు మన సిలువ మీద కనబడుతుంటాడండి. అంటే విధేయత ఎంత గొప్పగా చూడండి. విధేయత ఏ పాత్ర వహించిందంటే చివరి వరకు ఆత్మను తండ్రికి అప్పగించేంత వరకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకు లోబడేటువంటి తత్వాన్ని నేర్పించిందటండి విధేయత. ఆ విధేయతను సంపాదించుకోవడానికి ప్రభు ఏం చేశాడంటే అవమానమును నిర్లక్ష్యం చేశాడంటే. అవునా? అవమానం నిర్లక్ష్యం చేశాడు, శ్రమను పక్కన పెట్టేశాడు, హేళనను పక్కన పెట్టేశాడు, ముందుకు సాగుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏం చేయాలంటే అదే రీతిగా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వెనక అడిగేయడానికి ఎంత మాత్రం కూడా వీలు పడదు. యాకోబు గ్రంథంలో రాయబడినట్టు మరొకటి చూద్దామండి. 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూస్తే 10వ వచనం చూసినట్లయితే అక్కడ మాట రాయబడింది, నా సహోదరులారా ప్రభు నామమును బట్టి బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి అని చెప్తున్నాడండి. ఏం చేస్తున్నాడంటే ఎవరైతే శ్రమ అనుభవించారని మనం చెప్పుకుంటున్నామో, ఒక యోబు గారు కావచ్చు, ఒక దానియేలు గారు కావచ్చు, ప్రవక్తలైనటువంటి వారి గురించి కావచ్చు, భక్తులైనటువంటి వారి గురించి కావచ్చు, లేదా అపోస్తులైనటువంటి వారి గురించి కావచ్చు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి, ఎన్ని శ్రమలు వచ్చారండి, స్వాత ప్రకటించారని చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే వాటి అందరి ద్వారా ఏం చేయాలంటండి శ్రమానుభవమునకు ఓపికకు మీరు ఏం చేసుకోవాలంటే మాదిరి పెట్టుకోవాలి. వాళ్ళందరినీ మాదిరి పెట్టుకుని నీ జీవితంలో కూడా ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు వాళ్ళు ఎలాగైతే వీటిని ఎదుర్కొని ఉత్తమమైనటువంటి ఆ మహోన్నతమైన స్థలానికి ప్రవేశించారో మనము కూడా అక్కడికి వెళ్ళిపోతాం కనుక వీటన్నిటిని నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంటుందండి. ముందు గుర్తించండి. మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం వీటన్నిటి తర్వాత ఏముందంటే ఒక గొప్పదైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితానికి మనం వెళ్ళాలంటే వీటన్నిటిని దాటుకుని వెళ్ళక తప్పదు. ఏదైనా ఒక ప్రయాణం వెళ్ళినప్పుడు కొన్ని చోట్లకి మంచి ప్రాంతం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందంటే వెళ్ళడానికి మార్గం సరిగ్గా ఉండదండి. ఏంటి ఈ మార్గంలో వెళ్ళాలంటే అవునండి ఈ మార్గంలో వెళ్ళాలి. పైగా అంటారండి ఒక సమయం చెప్తారండి వాళ్ళు, ఉదయం 4 గంటలకే బయలుదేరాలంటారు. అదేంటంటే ఆ సమయానికి బయలుదేరి ఆ మార్గంలో ప్రయాణిస్తే తప్ప మీరు ఏం చేయాలంటే ఆ చక్కటి అందమైనటువంటి వాతావరణంలోకి మీరు ఏం చేయాలంటే ప్రవేశించలేరు. అలాగే ఈ ముళ్ళబాటైనటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, హేళనలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఈ సువార్త పనిలో జరిగేటువంటి ప్రతి పనిలో కూడా మనం ఏమాలంటే భక్తులైనటువంటి వాళ్ళు ఎలాగైతే అనుభవించి వాటి తర్వాత మహిమను పొందారో మనము కూడా ఈ శ్రమల తర్వాత ఏం పొందుకుంటాం అంటే మహిమను పొందుకుంటాం. కాబట్టి మనం ఈ శ్రమలను ఏం చేయాలంటే ఎదుర్కోవడానికి ఎప్పుడు కూడా సిద్ధ మనసు ఉండాలంటే అండి. ఎంత బాగుంది చెప్పండి. అంటే ఒక రహస్యాన్ని ఏం చేశాడంటే ముందుగా చెప్పేశాడు మనకంతా కూడా. రహస్యాన్ని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అంటే తెలియకపోతే బాధపడాలి ఏమవుతుందో రేపు పొద్దున్నని, కానీ రేపు పొద్దున్న ఏమవుతుందో తెలిస్తే చాలా సంతోషంగా ఉండొచ్చు మనంతా కూడా. ఈ రాత్రి అంతా కష్టపడవచ్చు కావాలితే, ఎందుకంటే రేపు ఆనందకరమైనటువంటి దినంలోకి నేను ప్రవేశిస్తాను కాబట్టి. ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో కూడా 2వ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో మరో మాట రాయబడింది. ఇక్కడ ఏమనంటే, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినని ఆశ్చర్యపడకండి. ఏమన్నాడండి ఒక మాట, శ్రమలు వచ్చేస్తున్నాయండి, ఎదురెత్తున్నారండి, అందరూ ఎదురు తిరుగుతున్నారండి, హేళన చేస్తున్నారండి, అవమానపరుస్తున్నారండి అంటే దీని ద్వారా ఏదో అయిపోతుంది అనుకో ఒక లోకంలో. ఆ ఎదుర్కొన్నటువంటి శ్రమల ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. మొదట మనం ఎప్పుడైతే ఈ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు విధేయతను నేర్చుకుంటామో, ఇంకా లోబడ్డానికి, ఇంకా దేవుని పని చేయడానికి దిగుతుంటామో కిందకి, అప్పుడు మహిమైనటువంటి ఒక మహాలోకం మన కోసం ఏమవుతుందంటే సిద్ధపాటు అవుతుందంటే మన కోసం అండి. ఒక మంచిదైనటువంటి ఒక కార్యం మన కొరకు ఏమవుతుందంటే దేవుడు సిద్ధపడుతున్నమాట అండి.
అది పొందుకోవడం కోసం మనం ఏమవుతున్నాం అంటే ముందుగా ఇవన్నీ ఎదుర్కొంటున్నాం. కానీ ఎదుర్కొంటున్నాడు మనం వీటిని విడిచిపెట్టకుండా ఎదుర్కొన్న సమయంలోనే విధేయతను ఇంకేం చేయాలంటే నేర్చుకోవాలంటే అండి. ఏదో ఒక మహావింత జరుగుతుందని మీరు ఏం చేయకండి, ఆశ్చర్యపడకండి. ఇంకేమన్నాడండి అక్కడ, క్రీస్తు మహిమను బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా ఏమనంటే సంతోషించండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ సిలువను సహించాడో, ఆ దెబ్బలను సహించాడో, వాటన్నిటిని సహిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా ముందుకు సాగి వెళ్ళిపోయాడో, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయి ఆ మహోన్నతులైనటువంటి దేవుని కుడిపాసమును ఎలాగైతే ఆసీనుడయ్యాడో, మీరు కూడా అలాగే ఆసీనులుగా ఆ సింహాసనం ముందు కూర్చుంటారు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ శ్రమల వలన మీరు ఏం నేర్చుకోండి అంటే ఇంకా విధేయత నేర్చుకోండి అంటాడు అండి. ఎంత బాగుంది చెప్పండి పాఠం అండి. అంటే శ్రమల వల్ల మనకు నేర్పేటువంటి పాఠం ఏంటి దేవుడు ఇంతకని? మీరు పారిపోతారనా? ట్రైనింగ్ ఉంటుందండి, మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా అండి? సుమారు 14 నెలలు ఉంటుంది ట్రైనింగ్. 14 నెలల్లో మొదటిగా 100 మంది అందులో జాయిన్ అయితే ట్రైనింగ్లో చివర వెళ్ళేసరికి 12 మంది 20 మంది మాత్రమే మిగులుతారు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారంటే ఆ శ్రమలు సహించలేక ఏమైపోయారంటే పారిపోతారు, మధ్య నుంచి అండి వెళ్ళిపోతారు, ట్రైనింగ్ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే సహించారో, ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ఏమవుతారంటే అర్హులుగా నిలబడతారు. అలాగే మన పరలోకంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తుతో పాటు సంవారసులుగా దేవుని కుడిపాసం ముందు మనం కూడా సింహాసనం ముందు కూర్చోవాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఎలాగైతే శ్రమలు పడ్డాడో, ఎలా శ్రమల్లో విధేయతను నేర్చుకున్నాడో, దేవుని పనిని కడమట్టుకు ఎలాగైతే సంపూర్తిగా నెరవేర్చాడో, మన జీవితాల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే అదే విధంగా చేయవలసినటువంటి వాళ్ళుగా ఉన్నామన్న సంగతిని ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయొచ్చంటే నేర్చుకోవచ్చు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ప్రియులారా, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపినటువంటి ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ఏం చేస్తాడంటే ప్రేరేపించునుగాక. ఆమెన్. ప్రేరేపిస్తాడు ప్రభు అంటే ఏ విషయంలో ప్రేరేపిస్తాడు? ప్రభువుని అడ్డు పెట్టుకుని మీరు ఏదో గొప్పవాళ్ళు అవ్వడానికి కాదు, ప్రభువుని అడ్డు పెట్టుకుని మోసపోవడానికి కాదు. ప్రభువుని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు ప్రభు అంటే కేవలం ఆయన చెప్తున్నాడండి, ఆయన ఓపికను మీరు ఏమైనంటే కలుగునట్లు. ఎలా ఓపిక కలుగున్నాడు ప్రభు? ప్రపంచంలో ఏ ఒక్కరు కూడానండి ప్రభు పడిన శ్రమలు ఎవరు పడలేదు. ఏమంటే ఏదో ఊరకనే మనం సిలువ త్యాగం అని మాట్లాడతాం. ఆ సిలువ త్యాగం అంటే ఊరకనే మాటలతో అయిపోయేదా? సుమారుగా ఈ రాత్రి ఆయన భోజనము చేసిన పిమ్మట గెస్సెమనే వనంలో ఆయన పట్టబడ్డాడండి. అంటే సుమారుగా ఈ సమయంలోనే పట్టబడ్డాడు ఆయన, మొదటి జాములో పట్టబడ్డాడు. ఈ సమయం మొదలుకొని రేపు ఉదయం 9 గంటల వరకు, అంటే ఎంత సమయం అది? 12 గంటల సమయం అండి. ఈ రాత్రి అంతా కూడా నిద్ర లేదు, ఇంకా మరీ ఎక్కువగా అవమానం పొందాడు, దెబ్బలు తిన్నాడు. ఏమండి ఆయన నువ్వు యూదుల రాజు అని చెప్పేసి ముళ్ళ కిరీటం ఆయన ధరింపజేశారు. ఆయన కొట్టుకుంటూ అక్కడికి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతున్నారు, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన్ని. ఆ తర్వాత 9 గంటలకు ఏం చేశారంటే సిలువను ఎక్కించారు. ఆ గొలుగోతా కొండ దాకా ఆయన సిలువను ఆయనతోనే ఏం చేశారంటే మళ్ళీ మోయించారంటండి. ఆ భారమైన సిలువను అక్కడ తీసుకెళ్ళి సిలువ మీద ఎక్కించి ఆయన పైకి శీలల మీద వేలగట్టారంటండి. ఇది ఊరికని ఒక మాటతో ఉంటాం మనం, ఏమంటాం అంటే సిలువ త్యాగం అని. కానీ అనుభవించిన వాడికి తెలుస్తుందండి. ఇంత అనుభవిస్తున్నా కూడా దేవుని చిత్తాన్ని నా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చాలని ఎలాగైతే ఓపికతో నిలబడ్డాడో సిలువ మీద కూడా ఈరోజు మనం దేవుని విశ్వాసాన్ని ప్రచురించడంలో కావచ్చు, దేవుని పని చేయడంలో కావచ్చు, ఓపికతో నిలబడవలసిందే. ఒకసారి మనం దేవుని పనిలోకి ఎక్కామంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని పని ఏం చేయాలి? చేస్తూనే ఉండాలి. ఈ పనిలోనే అవమానం ఎక్కువ అండి. ఏమండి మనం ఎవరైనా ఆశిస్తున్నామా? చాలామంది చూడండి అర్థిస్తున్నాం, మీటింగ్ పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి లైట్లు కట్టి సౌండ్ సిస్టమ్ సిద్ధపరిచి వాళ్ళు ఏమంటున్నాం, వచ్చి వాక్యాన్ని మీరు వినండి అని బతులాడుతుంటే చాలామంది అవమానకరంగా వాళ్ళు లోతులు ఉన్నటువంటి హృదయంలో మనపైన హేళనకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారండి. రైట్, ఆ విషయాలు మాకు తెలుసు. ఏమంటే వాళ్ళు అలా అనుకుంటున్నారంటే మానేద్దామా? మానేలేము. వాళ్ళు ఎన్నన్నా ఏమనుకుంటున్నారని తెలిసినా, ఒకవేళ అన్నారని మన దగ్గరికి వినపడినా కూడా మనం ఏం చేస్తున్నామంటే పనిని మానకుండా ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనకు దేవుడు అప్పగించాడు. ఎందుకంటే ఇది గొప్ప ధన్యత. ఆ ధన్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు తన సిలువను మోసే ధన్యత ఎవరికి ఇచ్చాడంటే మనకిచ్చాడంటే. ప్రభు మోసిన సిలువ ఏంటది? సువార్త, అనేకులను రక్షణలో నడిపించేటువంటి కార్యం. ఇది గొప్పదైనటువంటి ధన్యత అయితే ఈ ధన్యతను నెరవేర్చడంలో మనకి ఏం కావాలంటే ఒక ఓపిక కావాలి. ఆ ఓపిక ఎవరిస్తారంటే ఇప్పుడు ఇతకిని ప్రభువే మనకి ఇస్తారంటే విచిత్రమైనటువంటి.
ఏమంటే శ్రమలు వస్తే శ్రమల్లోంచి విడిపించేది దేవుడే అంటండి. మనకు ఓపిక కావాల్సి ఓపికనిచ్చేది కూడా దేవుడే. అంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి, అన్నీ రెడీ అనమాట. నువ్వు చేసే దేవుడు అన్నీ కూడా ఏం చేస్తాడు, సమకూలంగా అన్నీ ఏర్పరుస్తాడు అనమాట అండి. కానీ మనం ముందుకు అడుగులు వేయాలంతే. వాటిని చూసి భయపడవలసిన పని లేదు. వాటిని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, సమాజంలోకి ఇంకా ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, స్వార్థ పనిని చూడాలి తప్ప మనం ఏమంటే వాటి ద్వారా ఎదురయ్యేటువంటి ఆ భయానకమైనటువంటి స్థితులు బట్టి ఎక్కువ మనం ఏం చేయకూడదంటే ఆలోచించకూడదు, ముందుకు వెళ్ళిపోవడమే. ఏదైతే అది అవుతుంది. దేవుడు మన పక్షాన ఉంటే మన శత్రువైనటువంటి వాడు ఎవడ మన ముందు నిలవగలడండి. మనం చేసే పని సరైనది అయితే ఒకవేళ మరణమే ఎదురైనా కూడా మన తర్వాత ఏం కలుగుతుంది, మనకి పరదేశం ఉంది కదండి. మనకి స్వాస్థ్యం ఉందని తెలిసినప్పుడు అది మరణమైనా సరే రెడీ. అవమానాలు ఏముంది లెక్క చెప్పండి, దెబ్బలు కొట్టడం లెక్క ఉందా దీంతో పోల్చుకుంటే? మరణానికి మేము సిద్ధం అనుకున్నప్పుడు ఏమండి నీకు దేనికైనా మేము అవ్వచ్చు రెడీ. అలా రెడీ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలంటే నీకు ఓపిక కావాలి. కొంతమంది భక్తుల జీవితాలు మాదిరి కావాలి నీ కళ్ళ ముందండి. యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చేటువంటి ఆ మహాశక్తి ఏంటి తెలుసా? అది మహాశక్తి ఏంటి తెలుసా? విధేయత కావాలి. విధేయత లేనివాడు ఏమీ చేయలేడండి. ఏమండి ఎంతమందికి చెప్తున్నాం చెప్పండి, రండి కూర్చోండి వాక్యం వినండి అంటున్నాం. ఏమండి మీరు వినండి చాలంటే కనీసం వినడానికి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే, విధేయత చూపించలేకపోతున్నారంటే, లోబడలేకపోతున్నారు. ఏమండి ఇంత చిన్నదానికి కూడా మీరు విధేయత చూపించలేనప్పుడు ఏమంటే పరలోకానికి వెళ్ళి అంత విధేయత మీలో ఉందని మీరు అనుకుంటున్నారా? చాలామంది జీవితాలు చూసినప్పుడు అదే బాధేస్తుంటుందండి. అయ్యో వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది మనకండి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైపోతారు అనుకుంటున్నారు వాళ్ళండి. మనం గొప్పలు అయిపోతాం అనుకుంటున్నారండి వాళ్ళు వస్తేనండి. ఎవరిని ఎవరు గొప్ప చేస్తారు చెప్పండి? ఎవరిని ఎవరు కూడా గొప్ప చేయరు. దేవుడు మనల్ని గొప్ప చేయాలనుకుంటే ఆయన యొక్క బలమైనటువంటి హస్తాలలో దీన మనసు కలిగి మీరు ఏం చేయాలంటే లోబడవలసిందే. దేవుడు హెచ్చించే సమయం ఉందండి ఒకటి. ఏమంటే ఈ భూమి మీద ధనఘనతల గురించి నేను మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? పరలోకంలో దేవుని కుడిపార్శ్వం ముందు సింహాసనాలు ఉన్నాయంటండి. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ సింహాసనం ముందు ఆసీనుడు చేస్తానంటున్నాడు. అది ఘనత, దివ్యమైనటువంటి ఆశీర్వాదం ఉంది. అది అక్కడ దేవుడు హెచ్చించాలంటే కనుక ఇక్కడ లోబడాల్సిందే, అణిగిమణిగి ఉండాల్సిందే. దీన మనసు కలిగి ఏం చేయాలంటండి తగ్గి ఉండవలసింది తప్ప నేను తగ్గను అంటే ఎంత మాత్రం కూడా అక్కడ కుదరదు. అది గుర్తించాలి మాత్రం మనంతా కూడా. ఇక్కడ అన్నాడు ప్రభు, ఒకసారి చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములు ఏం చేస్తాడంటే ప్రేరేపించును. ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు దేవుడు అండి. ఎప్పుడైతే మనం ఇంకా తగ్గడం మొదలు పెట్టామో దేవుడు ఇంకేం చేస్తుంటాడు, ఇంకా ఓపికిస్తుంటాడు. మనం హెచ్చించి కూడా ఎప్పుడు ప్రారంభించామో దేవుడికి విడిచిపెట్టేస్తాడండి. స్వార్థ పనులు చాలామంది చూడండి. మన మీటింగ్లో కూడా ఒక ఆయన్ని ఏమన్నా మీటింగ్ పెట్టామన్నా మీరు రావాలి ఖచ్చితంగా అని అంటే అతను అన్నాడు, అంటే వాక్యం చెప్పడానికా అన్నట్టుగా మాట్లాడిన అతను అంటే, కాదని వాక్యం చెప్పడానికి మరొకరిని ఏర్పరిచామేమో మీరు వచ్చి కూర్చోండి అంటే 3 గంటల సమయం నాకు వేస్ట్ అండి అన్నాడండి. అదే అతను వాక్యం చెప్పమంటే జనాలు ఏమైపోయినా పర్లేదు కళ్ళ ముందండి. ఎంత సమయమైనా అనవసరమే. ఆకలి కోసం చూస్తున్నారా, నిద్ర కోసం చూస్తున్నారా, దేవుని కోసం విడిచిపెట్టాడా అంటాడండి. కానీ ఇతనికి వాక్యం ఇవ్వకుండా వచ్చి పక్కన కూర్చోమంటే మటుకి నాకు 3 గంటల సమయం వ్యర్థం కదా అని అడిగాడండి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి, తమను తాము హెచ్చించుకునేవాళ్ళు, తమను తాము గొప్పగా ఆలోచించుకున్న వాళ్ళు. ఇక దేవుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తున్న సంగతి వాళ్ళకి ఇంకా తెలియలేదు. విచిత్రం ఏంటంటే, కాబట్టి ఇక్కడ మనకు ఓపిక చాలా అవసరమైన విషయాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపం చేస్తున్నాడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ మాట చూస్తే పిల్లలకు మాట రాయబడింది, వారు మనసు తిప్పుకుని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును, తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుగా శీఘ్రముగా వెతుకుదురు. ఏం చేస్తారంటే వాళ్ళంతా కూడా అండి శీఘ్రముగా దేవుణ్ణి ఎదుగుతారంటండి. ఎప్పుడు ఎదుగుతారు వీళ్ళు? ఎతికి వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారని చెప్పాడండి? శ్రమ కలిగినప్పుడు అండి, దురావస్థ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు. ఈ మాట ఎందుకు జ్ఞాపం చేశానంటే ఇంకో విషయం తెలియాలి మీకు. మన దేవుడిని ఎప్పుడు దగ్గరగా ఉంటాం చెప్పండి? ఎప్పుడు దగ్గర ఉంటాం? దేవుడు శ్రమ వచ్చినప్పుడు దగ్గరగా ఉంటాం, ఇబ్బంది వచ్చినప్పుడు దగ్గరగా ఉంటాం. కరోనా టైంలో చూస్తే క్రైస్తవులు అందరి ఇంట్లో ప్రార్థనలే. ఏ అంటే భయం, ఎక్కడ చచ్చిపోతామో, ఎక్కడ మా కుటుంబంలో ఉన్న వ్యక్తులు దూరం అయిపోతారో, మాకు కరోనా వచ్చేస్తేమో అని అందరూ దేవుని ఎదుట మోకాళ్ళు వేసి గడగడ వణుకుతూ ఈ కరోనా వ్యాధి నుంచి తొలగించండి, ఈ కరోనా వ్యాధిని తొలగించండి ప్రభు అని అందరూ ప్రార్థన చేశారండి. ఎందుకంటే వాళ్ళకి ఏమొచ్చింది అక్కడ? ఇప్పుడు దురావస్థ వచ్చింది. అలాగే శరీర సంబంధమైన రోగాలు వచ్చాయి అనుకోండి, హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, ఎంత ప్రార్థన చేస్తాం చెప్పండి? మన కుటుంబంలో వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఎంత ప్రార్థన చేస్తాం? శ్రమ వచ్చింది కనుక దేవునితో దగ్గరగా ఉండడం కోసం ప్రార్థన ఎక్కువ చేస్తుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళడానికి సహవాసం ఎక్కువ కావాలని కోరుతుంటాం. అందరి దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయండి అంటుంటాం.
అది అన్నీ బాగున్నాయి అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? దేవుడు లేడు, ఏమీ లేదు, ఎవరితో పని లేదు. అదే ప్రభు అన్నాడు, మీకు దురావస్థ వచ్చినప్పుడు మీరు నా కోసం ఏం చేస్తారంటే వెతుకుతారు, అప్పుడు నేను మీకోసం ఏం చేస్తానంటే తిరుగుతాను లేవయ్యా. దేవుడు ప్రేమ గొప్పది కదండి. దేవుడు ప్రేమ గొప్పది. దేవుని విడిచేసి మనం చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాం, కానీ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను విడిచి దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరంతా కూడా? మనకి దేవుడితో పని ఉందా? మనతో దేవుడికి పని ఉందా అండి? మనకే దేవుడితో పని ఉంది, కానీ మన దేవుడిని ఏం చేయట్లేదంటే పెద్దగా లెక్క చేయట్లేదు. ఎంత ధైర్యం చూడండి మనకి. అసలు లెక్క ప్రకారం దేవుడిని పరిగెడుతూ దేవుడు వెంబడించాల్సిన ఎవరంటే మనమే. కానీ అసలు ఆయన అవసరం మనకుందని తెలుసుకోవడం మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని పెద్దగా ఏం చేయలేదంటే లెక్క చేయలేకపోతున్నాం. బోల్డని కారణాలు చెప్తామండి. పిల్లలు అంటాం, ఇల్లు అంటాం, భర్త అంటాం, భార్య అంటాం, ఇవన్నీ వీటి వెనకాల పరిగెడుతూనే ఉంటామండి. దేవుడు దూరం అవుతుంటాం. వీళ్ళల్లో ఏదో ఒకటి పోయే వరకు మన దేవుడిని వెంబడించాం. వీళ్ళు ఎవరో ఒకరు దూరం అయిపోయి సమయం వచ్చేసరికి కానీ అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసి కన్నీళ్ళు పెడుతుంటారండి. దేనికి పెడుతున్నావు కన్నీళ్ళు? ఇప్పుడు నీ వాళ్ళందరూ ఉన్నప్పుడు కానీ, నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాలేదు నీకు. ఎప్పుడు గుర్తొస్తున్నాయి నీకు అన్నీ కూడా? అవన్నీ పోతున్నప్పుడు నీకు దేవుడు అవసరం. అప్పుడు ఓకే, తిరుగుతాడా అంటే ఒక సమయం ఉంటుందండి ప్రతి వాళ్ళకి. ఒక సమయం తర్వాత దేవుడికి ఏం చేయండి, నీవేవి ఇంకా తిరగడం. సామెత గ్రంథంలో చెప్తుంటాడు, మీరు కన్నీళ్లు పెట్టి ఏడ్చి రోధించి నన్ను వెంబడిస్తారు, కానీ ఆ సమయంలో నేను ఏం చేయనంటే మీకు దొరకనని చెప్పాడు ప్రభు. అండ్ అలాంటి సమయం తెచ్చుకుందామా? అలాంటి సమయం తెచ్చుకుంటే చాలా దౌర్భాగ్యం చూస్తుంది. అలాంటి సమయం తెచ్చుకోవడం కోసం కాదు, మనం అన్నీ బాగున్నప్పుడు ఏది ఎలా ఉన్నా కూడా దేవుని వెంబడించేవాళ్ళుగా, దేవునికి విధేయత చూపించేవాళ్ళుగా, ఎన్ని శ్రమలైనా కూడా దేవుని పనిని తుదమట్టుకు పూర్తి చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి తప్ప దేవుడిని ఏదో అవసరాలకు వాడుకుని, దేవునికి ఏదో లేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, రోగం వచ్చినప్పుడు దేవుని కాలమే పడి, అన్నీ బాగున్నప్పుడు దేవుని విడిచిపెట్టేటువంటి బుద్ధి ఎవరికి కూడా ఉండకూడదు. అది గుర్తించండి. మొదట ఒక సమయంలో మన దేవుడిని తెలియనటువంటి వారిగా బతికాం. తర్వాత ఏమైంది? దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళుగా మార్చగలిగాడు దేవుడు మనల్ని అండి. తను మార్చుకున్నాడు మనల్ని. ఈ మార్పు గొప్పది, ఈ కృప గొప్పది కనుక ఈ కృపలోంచి తప్పిపోకుండా ఏం చేయాలంటే జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటుండాలి. ఎప్పుడు కూడా అండి వెళ్ళిపోవడానికి ఇష్టపడకూడదు. ఇంకా దీన్ని అభివృద్ధి చెందించుకోవాలి. ఇంకా ఈ పనిని ఏం చేసుకోవాలి? ఇంకా నేను గొప్పదిగా మార్చుకోవాలి. నిజంగా దేవుడు మనకి చాలా చాలా అవకాశాలు ఇస్తుంటాడు. ఇక చెప్పాలంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తుంటాడు, దేవుడు వివేకాన్ని ఇస్తుంటాడు. దేని కొరకంటే దేవుని తన పనిని ఎలా చేయాలో మనకి ఏం చేస్తుంటాడంటే నేర్పుతుంటాడంటే. నేర్చుకోవాలి విధేయత కలిగి. రావాలంటే దేవుని వాక్యం దగ్గర రావాలి, ప్రార్థనలో ఉండాలి, భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉండగలుగుతావు దేవునికి ఇష్టడుగా, దేవుడు సమస్తం ఏం చేస్తాడు? అప్పుడు నీకు నేర్పుతుంటాడు, నీకు ఓపికనిస్తుంటాడు, నీకు విధేయతను బట్టి నీకు ఏమొస్తాడంటే కిరీటాన్ని కూడా సిద్ధపరుస్తుంటాడు అక్కడ. అంటే దానికోసం మనం ఏం చేయాలంటే శ్రమపడడం నేర్చుకోవాలి. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం చూద్దామండి. 26:36. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడినటువంటి చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండి కూర్చుండి ఉండడని వారితో శిష్యులతో చెప్పి, పేతురు జబదేయి కుమారులకు ఇద్దరిని వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగింపనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. ఇలా ఈయన ప్రార్థన చేస్తున్న సమయంలో, ఈయన ప్రార్థన చేసిన తర్వాత మరో సువార్తలో ఉంటుంది, దేవదూతలు వచ్చి అతను ఏం చేశాయంటే బలపరిచారంటండి. కానండి అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసావో, ఈ శ్రమలు బట్టి దేవుని దూరం అవ్వకుండా దేవుని పాదలమే పడిపోయావో, కన్నీరు కారుస్తున్నావో, ఇంకా నన్ను బలపరచమని బ్రతులాడుతున్నావో దేవుణ్ణి, అప్పుడు దేవుడిని ఏం చేస్తాడంటే ఇంకా నాకు బలపరుస్తుంటాడు. అంటే శ్రమ వచ్చిన దూరం అయిపోవడం కాదు. ప్రభు జీవితాన్ని చూస్తున్నప్పుడు, ఈ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఏమవ్వాలంటే శ్రమ వచ్చినప్పుడు మరి దగ్గరగా దేవుడి దగ్గర రావాలి. నీ కన్నీరు కూడా దేవుడిని ఏం చేయాలంటే కదిలించి నీకు బలాన్ని దయచేసే విధంగా మార్చుకోవాలంటే. ఇది ప్రభు తన జీవితంలో పొందుకున్న శక్తిది. సిలువకు వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో కూడా నన్ను బలపరచమని ప్రభుని ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడంటండి. తండ్రి నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి. నీ చిత్తము సిద్ధించాలంటే నాకేం కావాలి? అప్పుడు ధైర్యం కావాలి, ఓపిక కావాలి, విధేయత ఇంకా కావాలి నాకు అని అడిగాడంటండి. మనం అడగలుగుతున్నాం? శ్రమ వచ్చినప్పుడు ఇవి అడగమండి. ఏమడుగుతామంటే ఈ శ్రమల నుంచి తప్పించమని అడుగుతాం అంతే. శ్రమ తప్పించాలంటారా? శ్రమ మనం తప్పించమనకూడదండి. దేవుడు ఏం చేయాలి? మన విధేయతను బట్టి
శ్రమను ఆయన తప్పించాలి, మనకు మార్గాలు తెరవాలి, మనం ముందుకు నడిపించాలి. అంతే తప్ప మనం ఏదో తప్పించమనకూడదు. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి బలహీనత బట్టి నువ్వు అడగచ్చు ఒకవేళ, కానీ అది దేవుని చిత్తమో కాదో అది మనం జాగ్రత్తగా భయంతో కూడా అడగాలండి. కానీ దేవుడు మనకి చక్కగా అన్నీ ఏర్పరుస్తాడండి. ఒక మాట అన్నాడు, మీరు మొదట నా రాజ్యమును నీతిని మీరు ఏం చేయండి, వెతకండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అన్నాడు. ఏంటి అవన్నీ కూడా? అన్నీని ఏది అవసరమో నీకు, ఏ సమయానికి అవసరమో దాన్ని నీ పాదాల దగ్గర తీసుకొచ్చి దేవుడు పెడతాడు. కానీ నువ్వేం చేయాలంటే మొదట ఏదైనా సరే దేవుని కోసం సిద్ధంగా ఉండాలి. ఏమైనా సంతోషంగా ఆనందం ఉన్నప్పుడు సువార్త ప్రకటించడం కాదు, అంతేనా? శ్రమలు పడుతున్నప్పుడు కూడా వెళ్ళామండి, ఆకలి దప్పులతో కూడా వెళ్తున్నాం, ఇబ్బందుల్లో కూడా వెళ్తున్నాం, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా వెళ్తున్నాం సువార్తలకండి. అయినా పర్లేదు, దేవుడు దీని తర్వాత ఏం చేస్తాడు, మనకి గొప్ప మేలు మన కొరకు సిద్ధపరిచాడు, గొప్ప మేలు సిద్ధపరిచాడు. ఎలా ఉంది చెప్పండి మాట? ధైర్యం ఉందా లేదా? నిజంగా దేవుడు అంటున్నాడండి ఈ మాట, దేవుడు అంటున్నాడు ఈ మాట, నేనే బాధను కలిగించేవాడును, నేనే మీకు ఏం కలిగించేవాడును, ఆనందం కలిగించేవాడును, నేనే గాయపరిచేవాడును, నేనే స్వస్థపరిచేవాడును అన్నాడండి. అంటే శ్రమ వచ్చింది దేవుని వలన అయితే ఈ శ్రమను తీసేవాడు కూడా దేవుడే. పిల్లల్ని గోపుకుని కోపంతో కొడతారండి, కొట్టిన తర్వాత కయ్యి నడిచిన తర్వాత వాడిని ఎత్తుకుని ఏం చేస్తారు చెప్పండి, మెళ్ళ మీద ఎక్కించుకుంటారు. అలాగే ఒకవేళ శ్రమను బట్టి దేవుడు మనల్ని కింద పాడేసినా ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు, మనం మళ్ళా పైకి ఎత్తుతాడండి. ఆయన అందరికంటే పైకి ఎత్తుతాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ ఉన్న స్థితిని పొందుకోవాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన ఏంటంటే నేర్చుకోవాల్సింది శ్రమల ద్వారా విధేయత అండి. శ్రమల ద్వారా దేవుని విడిచిపెట్టడం కాదు, దేవుని దూషించడం కాదు, దేవుడి పట్ల ఏం కలిగించడం అన్నట్టండి, దేవుడి పట్ల ఏం కలగాలంటే విధేయత కలగాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ జ్ఞాపం చేసుకోండి. మరి శ్రమల వలన ప్రభువు నేర్చుకున్నది ఏంటంటే విధేయత. మనము కూడా శ్రమల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత అన్న సంగతిని నేర్చుకున్నాం అండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మహోన్నతమైనటువంటి నామమునకు వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ, నీ ఆదరణ, నీ కృపా కనికరము మా తోడించారు. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా చేరొచ్చినటువంటి మా మధ్యన మీరుండి మీరే మాతో మాట్లాడి ఈ శ్రమల వల్ల మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటన్న సంగతి మీరు నేర్పించారు. శ్రమలు పూర్తవుతున్నటువంటి దినాలు ఉన్నాయని, శ్రమలు పూర్తవుతున్నాయన్నటువంటి ఆనందంలో చాలామంది తండ్రి ఇదిగో ఈ దినాన్ని సంతోషంగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నారో లేదనేటువంటి విషయాన్ని ఒకసారి ప్రశ్నించుకుంటూ, ఈ విధేయత మనకు ఓర్పునిస్తుందని, ఈ ఓర్పు మేము ఏదైనా సహించగలిగి ప్రభు శ్రమల్లో పాలిభాగస్తులై ఉండి ప్రభు ఏ సింహాసనం ఏదైతే మీ కుడిపార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నాడో మేము కూడా తండ్రి అదే సింహాసనం ముందు ఆసీనులగుటకు మాకు ఓపిక, మాదిరి అవసరం గనక ఈ మాటలు మాకు ఇచ్చారని సంతోషిస్తూ, ఇగో తండ్రి ఎలాంటి స్థితికైనా సరే మేము ఎదుర్కొనుటకు, ఎలాంటి స్థితిగతులైనా సరే మీ సువార్తను మేము ముందుకు నడుచుటకు మాకు శక్తిని, బలమును, ఆరోగ్యము దయచేయమని బ్రతులాడుతూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలమునికి తోడి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.